హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ది మిస్టరీ ఆఫ్ మాక్స్ ఐలాండ్ మూవీ రివ్యూ కోసం మాట్లాడుకుందామండి. సో ది మిస్టరీ ఆఫ్ మాక్స్ ఐలాండ్ ఇది మనకి హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ 3 hours అంటే మూవీ అండి. సో మూవీలోకి వస్తే ఒక సైంటిస్ట్ తన ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాక్స్ ఐలాండ్ సెటప్ చేసుకుంటాడు. సో ఐలాండ్కి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తనకు ఆస్తిక వారసులు కావాలనుకుంటే రమ్మని పిలుస్తాడు. అక్కడికి వచ్చిన తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆస్తికి నేనంటే నేను వారసులను కొట్టుకుంటూ ఉంటారు. సో ఇదే విధంగా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అంటే ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని సో అక్కడ ఐలాండ్లో ఏం జరుగుతుంది, అసలు దాని తాలూకా హిస్టరీ ఏంటి అని తెలుసుకొని ఆ ఐలాండ్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతారు అనేది ది మిస్టరీ ఆఫ్ మాక్స్ ఐలాండ్ మూవీ అండి. సో మూవీలోకి వస్తే కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా చాలా సీన్స్ అంత ఎంగేజింగ్గా ఉండవు, ఇంట్రెస్టింగ్గా ఉండవు. అంటే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఈజీగా గెస్ చేసేవచ్చు. మనకి సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్స్ వాల్యూ అన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ డైలాగ్స్ కానీ లేదంటే ఈ సీన్స్ కానీ అంత ఎంగేజింగ్గా ఉండవు, మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించవు. సరే మనకి మూవీ బాగుంది వెళ్తుంది కదా అని చూస్తున్నప్పుడు కూడా ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయడానికి మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్, లస్ట్ సీన్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుందానికి మనకి ఆ కంటిన్యూటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుందండి. సో ఓవరాల్గా మనకి మూవీ కోసం మాట్లాడుకోవాలనుకుంటే సో ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో ఖాళీగా ఉంటే తప్పించి ఈ మూవీని ప్రిఫర్ చేయకండి, ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది మూవీ తాలూకా రివ్యూ అండి. సో మరిన్ని మూవీ రివ్యూస్ కావాలనుకోండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.